హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఇంకనూ ప్రకటించాల్సిన డీఏలు మరియు చెల్లించాల్సిన డీఏ అరియర్స్‌పై సరైన వివరణ అండి. ఇంకనూ చెల్లించాల్సిన బకాయిల లిస్ట్ కూడా డీఏ కాకుండా ఇతర బకాయిల లిస్ట్ అయితే వీడియోలో చూసేద్దాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు దశాబ్దాల పాటు సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశమే వారి కరువు భత్యం, డీఏ మరియు దానికి సంబంధించి అరియర్స్ వివరాలు. సో, ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న గందరగోళాన్ని తొలగించడానికి ఏ కాలానికి సంబంధించి ఎంత శాతం డీఏ పెరిగింది, ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత చెల్లించింది, ఇంకా ఎంత బకాయి ఉంది అనే విషయాలను అత్యంత లోతుగా మరియు వివరంగా ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ప్రభుత్వం ఈ డీఏని ఇస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ డీఏ బకాయిలు కొండలాగా పేరుకుపోయున్నాయి. సో, మనం మొదటగా 2018వ సంవత్సరం నాటి డీఏ వివరాలను పరిశీలిస్తే అప్పట్లో ఉన్న 27.248% డీఏను ప్రభుత్వం 30.392% పెంచింది. అంటే సుమారు 3.144% మేర పెరిగిన ఈ డీఏ 2018 జూలై 1వ తేదీ నుండి అమల్లోకొచ్చింది. ఈ కాలానికి సంబంధించి అంటే ఈ మేరకు జూలై 1, 2018 నుండి 31 డిసెంబర్ 2020 వరకు ఉన్న మొత్తం 30 నెలల బకాయిలను 3 వేర్వేరు బిల్లులుగా అయితే విభజించి ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించడం జరిగింది. మరి ఇందులో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఈ 30 నెలల బకాయిల సొమ్ము వారి వారి ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. ఇక మిగిలిన పెన్షనర్లు మరియు నూతన పెన్షన్ విధానం సీపీఎస్ కింద ఉన్న ఉద్యోగుల విషయానికి వస్తే వీరికి రావాల్సిన 30 నెలల బకాయిల్లో 90% మొత్తాన్ని ఇటీవల జనవరి 14, 2026 తేదీన సంక్రాంతికి కానుకగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 10% మొత్తం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీని ద్వారా 30.392% నుండి 33.536%కి పెంచబడిన తదుపరి డీఏ గురించి మాట్లాడుకోవాలి. ఇది 2019 జనవరి 1వ తేదీ నుండి 30 జూన్ 2021 వరకు అంటే దాదాపు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు. ఈ 30 నెలల అరియర్స్ కోసం 3 బిల్లులను అధికారులు సిద్ధం చేశారు. పాత పెన్షన్, ఓపీఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి జీపీఎఫ్ ఖాతాల్లో ఈ సొమ్ము చేరిపోయింది. కానీ పెన్షనర్లు మరియు సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ 30 నెలల బకాయిలకు సంబంధించి 90% నగదు చెల్లింపులు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఈ వర్గంలో కేవలం 10% మందికి మాత్రమే ఏదో ఒక విడత నగదు అందింది. మిగిలిన 90% మంది పెన్షనర్లు మరియు సీపీఎస్ మిత్రులు నేటికీ ఆ నగదు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి 2021 జూలై మాసానికి సంబంధించి ఒక నెల నగదు బకాయి కూడా కొందరికి ఇంకా అందాల్సి ఉంది. అయితే దీని బిల్లులు మాత్రం ట్రెజరీలో సిద్ధంగా ఉన్నాయి. మరో కీలకమైన మార్పు 33.536% నుండి 38.776%కి పెంచబడిన టీఏ విషయంలో జరిగింది. దీనికి సంబంధించి బకాయిలు జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల కాలానికి వర్తిస్తాయి. ఈ 9 నెలల డీఏ బకాయిలను విడివిడిగా కాకుండా 11వ వేతన సవరణ 12th పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం జీవో నంబర్ 106 ద్వారా గతంలోనే ప్రకటించింది. అయితే ఆ తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా ఉద్యోగుల ఆర్థిక స్థితిపై పెద్ద దెబ్బ పడింది. ఇక జనవరి 1, 2020 నుండి జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 తేదీల్లో ప్రకటించాల్సినటువంటి 3 డీఏలను అప్పట్లో ప్రభుత్వం కోవిడ్ కష్టాల దృష్ట్యా ఫ్రీజ్ చేసింది. అంటే నిలిపివేసింది. ఈ 3 డీఏలకు సంబంధించి బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. ఇది ఉద్యోగులకు అతి పెద్ద ఆర్థిక నష్టంగా అయితే మిగిలిపోయింది. ఇక 2020
సారీ ఫ్రెండ్స్ 20.02% డీఏకి సంబంధించిన అంశాలను గమనిస్తే జూలై 1, 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు ఉన్న బకాయిలను కూడా పీఆర్సీ బకాయిల కోవలోకే చేర్చి చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. 20.02% నుంచి 22.75%కి పెంచబడిన డీఏ బకాయిలు అంటే జనవరి 1, 2022 నుండి 30 జూన్ 2023 వరకు ఉన్న సుమారు 18 నెలల కాలానికి సంబంధించినవి. ఈ 18 నెలల బకాయిలను 3 సమాన వాయిదాల్లో అంటే సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024లో ఇస్తామని ప్రభుత్వం ఆ రోజుల్లో జీవో ఇచ్చింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే నేటికి ఆ బకాయిలకు సంబంధించి బిల్లులు పెట్టడానికి కూడా ట్రెజరీ అధికారులు సాఫ్ట్‌వేర్‌లో అవకాశం ఇవ్వలేదు. దీనివల్ల ఓపీఎస్, సీపీఎస్ మరియు పెన్షనర్లందరూ కూడా ఈ 18 నెలల సొమ్మును కోల్పోయున్నారు. అలాగే 22.75% నుండి 26.39%కి పెరిగిన 16 నెలల బకాయిల పరిస్థితి. సో, జూలై 2022 నుంచి 31 అక్టోబర్ 2023 వరకు కూడా అలాగే ఉంది. సో, వీటికి 2024 ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ నెలల్లో ఇస్తామని చెప్పి ఇంతవరకు బిల్లుల సమర్పణకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇదే క్రమంలో 26.39% నుండి 30.03%కి పెరిగిన 15 నెలల బకాయిలు అంటే జనవరి 1, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఈ బకాయిలు మరియు 30.03% నుంచి 33.67% వరకు పెరిగిన 12 నెలల బకాయిలు. సో, జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చెల్లింపులకు నోచుకోలేదు. ఇవన్నీ కేవలం కాగితాల మీద జీవోలుగానే మిగిలిపోయాయి తప్ప ఉద్యోగికి లేదా పెన్షనర్ చేతికి చిల్లిగవ్వ కూడా అందలేదు. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితిని గమనిస్తే 33.67% నుంచి 37.31%కి పెంచబడినటువంటి డీఏ బకాయిల విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన షెడ్యూల్‌ని అయితే ఇచ్చారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఉన్నటువంటి 21 నెలల భారీ బకాయిలను ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లో ఈ 3 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిందంటే ఈ సొమ్ము అందడానికి ఉద్యోగులకు ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. చివరగా మనం లెక్కలు వేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇంకా 3 కొత్త డీఏలను ప్రకటించాల్సి ఉంది. అమలు చేయాల్సి ఉంది. అవేమనగా జూలై 2024, జనవరి, జూలై 2025. సో, ఈ 3 డీఏలను కూడా ప్రకటిస్తేనే ఉద్యోగులు వేతన నిర్మాణం ప్రస్తుత ధరలకు అనుగుణంగా మారుతుంది. మొత్తంగా చూస్తే ఏపీ ఉద్యోగ లోకం తమ కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, జీవోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది అని చెప్పాలి. సో, ఫ్రెండ్స్ ఒకసారి క్షుణ్ణంగా ఇక్కడైతే చూడొచ్చు. 2018 నుండి 2019 మధ్య డీఏ చెల్లింపులు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, జూలై 1, 2018 నుంచి 30 నెలల బకాయిలు ఓపీఎస్ వారికి జీపీఎఫ్ ఖాతాలో జమ, సీపీఎస్ పెన్షనర్లకు సీపీఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 90% నగదు, 10% పెండింగ్. సో, 10% పెండింగ్ అయితే ఉంది. చెల్లించాల్సి ఉంది. తర్వాత మరొక డీఏకి సంబంధించి ఇది జనవరి 2019 సంబంధించిన డీఏ. ఇక్కడ కూడా ఇంకా చెల్లింపులు జరగలేదు. ఇకపోతే 2019 నుండి 2020 సంబంధిత డీఏ మరియు పీఆర్సీ అంశాలు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. ఇక్కడ మనకు కోవిడ్ కారణంగా ఫ్రీజ్ అయ్యాయన్నమాట. 3 డీఏలకు సంబంధించి ఏమి చెల్లించలేదు. ఇక 2021 నుంచి 24 వరకు పెండింగ్ బకాయిలు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, 18 నెలలొకసారి, 16 నెలలొకసారి, 15 నెలలొకసారి, 12 నెలలొకసారి ఇవన్నీ కూడా జీవోలుగా మిగిలిపోయాయి తప్ప ఇక్కడ చెల్లింపులు జరగలేదు. మొత్తం మీద 2022 నుండి 24 కాలానికి చెందిన పెద్ద మొత్తంలో ఉన్న డీఏ బకాయిలు ఇంకా పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించాల్సినటువంటి డీఏలొచ్చేసి మనము ప్రస్తుతం చెల్లింపులు వచ్చేసి మనకి ఆహ్, రీసెంట్‌గా 33.67% నుంచి 37.31% అంటే 3.64% డీఏ పెంపుకి సంబంధించి బకాయిలు చెల్లించాల్సినటువంటి షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ 3 వాయిదాల్లో చెల్లింపులు. ఇంకా ప్రకటించాల్సిన డీఏలొచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు.
జూలై 1, జూలై 2024, జూలై 2025. ఈ 3 డీఏలు ప్రకటిస్తేనే ప్రస్తుత ధరలకు సరిపోతాయి. సో, మొత్తం పరిస్థితి అనేక సంవత్సరాల డీఏ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించబడలేదు. ఓపీఎస్, సీపీఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులైతే వారు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ స్పందన కోసం ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే స్పందించి వీటన్నిటికీ మోక్షం కల్పిస్తుందనైతే ఆశిద్దాం.